ఈసారి రాజకీయాల గురించి ఈ వారం జరిగిన సంఘటనల గురించి మనం మాట్లాడడానికి విశ్లేషించడానికి మన ఆర్తిల్ స్టూడియోకి వచ్చేసారు సుక్క రామ్ నర్సయ్య గారు. వెల్కమ్ అన్న. నమస్తే విధానం. ఇప్పుడు మొదటిగా తీసుకొస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ మొన్న బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు తెలంగాణకు అసలు ఏమీ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ ఏమీ లేదు. ఇచ్చినా కూడా చిన్న ఇచ్చినారు, అది లెక్క కూడా రాదు. దీని గురించి మీరు మీ మాటలు ఏమనుకుంటారు? వీళ్ళకి ఎంతో కొంత సోయి ఉండాలి కదా, ఈ గడ్డ మీదనే పుట్టిరు కదా, ఈ తెలంగాణ పాలు తాగే పెరిగిరు కదా. ఈ 17 సీట్లలో 8 సీట్లు మనం బీజేపీకి ఇచ్చినాం. మన స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. కానీ అట్లాంటప్పుడు మనకి ఎంత ఫేవర్ ఉండాలి ఈ బీజేపీ గవర్నమెంట్? బీజేపీ గవర్నమెంట్ ఫేవర్గా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తే ఫైనల్గా ఇది చెప్పేసి ఏం చేస్తే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెంచుతుంది? ఏం చేస్తుంది అంటే ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెంచాలనేటువంటి ఆలోచన విధానానికి వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద, మన రాష్ట్రం జరిగిన అన్యాయం మీద ఏమైనా కొత్తగా పాట రాసే అవకాశాలు ఉంటాయా? రాస్తే ఎందుకురైనా దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు చచ్చిందా. పేలైనోడు 10వ తరగతి పేలైనోడు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అవుతాడు. గొప్ప గొప్ప పట్టాలు పొందినోడేమో రైలు పట్టాల మీద వాడుకుంటాడు. వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈసారి రాజకీయాల గురించి ఈ వారం జరిగిన సంఘటనల గురించి మనం మాట్లాడడానికి విశ్లేషించడానికి కానీ, దాని గురించి విమర్శించడానికి కానీ, దాని గురించి ప్లస్ మైనస్ వాటెవర్ మొత్తం మనకు చర్చించడానికి మన ఆర్తిల్ స్టూడియోకి వచ్చేసారు సుక్క రామ్ నర్సయ్య గారు. వెల్కమ్ అన్న. నమస్తే విధానం. ఇంకోసారి మా స్టూడియోకి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం అన్న. ఈరోజు మనం చూస్తున్నామన్న రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు కానీ, రాజకీయ పరిణామాలు అనేది ఇప్పటిదాకా ఒక విధంగా జరిగినాయి. ఎప్పుడైతే ఈ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయో ఇంకో రకంగా పోతున్నాయి. అంటే కలిసి పని చేస్తామని, కలిసి పని చేయమని, మీరు దీక్షకు దిగండి, మీరు దీక్షకు దిగండి, మేము సపోర్ట్ చేస్తామని, వీళ్ళు ఎవరు దీక్ష దిగట్లే కానీ అందరూ ఒకరు అనుకుంటున్నారు. ఇప్పుడు మొదటిగా తీసుకొస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ మొన్న బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు తెలంగాణకు అసలు ఏమీ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ ఏమీ లేదు. ఇచ్చినా కూడా చిన్న ఇచ్చినారు, అది లెక్క కూడా రాదు. దీని గురించి మీరు మీ మాటలు ఏమనుకుంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఎట్లుంటుందంటేనా, వాళ్ళు ఒక్క కోణం నుంచి ఆలోచించారు రాష్ట్రాన్ని. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఒక కోణం నుంచి ఆలోచించారు. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్కడైతే ఆ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం మీద ఫస్ట్ వెయిట్ వేయడం స్టార్ట్ చేస్తుంది. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇండియా గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళ సొంత రాష్ట్ర పాలన ఉన్న దగ్గర సేఫ్ సైడ్ చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, ప్రజలకు అక్కడ మేలు చేయడానికి ముందుగా. అంతే. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే తెలంగాణకు ఒకవేళ బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా ఏదో తింటుంటే జారిపోయిన మెతుకుల్లాగా చాలా తక్కువ. ఒక రైల్వే డిపార్ట్మెంట్ 5,000, ఒక మన అవుటర్ త్రిబుల్ఆర్కి ఒక. నేను అదే అంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యలపైన బడ్జెట్ ఎంత రిలీజ్ చేయాలి, ఎంత ఇవ్వాలి, ఎట్లయితే సమస్యలు మనం క్లియర్ చేయగలుగుతాం, ఎట్లయితే ప్రజల్ని, ఆ అవస్థల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎలాంటి అవస్థ లేనటువంటి వ్యవస్థ వైపు ఎట్లా నడపగలుగుతాం అనేటువంటి విశ్లేషణ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అవును, వీళ్ళు ఎవరు ఏం చేయరు. బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అటు రాష్ట్రం ఇటు కేంద్రం, ప్రజలకి ఏ మోతాదులో అయితే ఈ బడ్జెట్ అవస్థలు లేకుండా, అప్పులు లేకుండా కొనసాగుతుంది అనేటువంటి బడ్జెట్ సమావేశాలు ఇప్పటిదాకా ఏ అసెంబ్లీలో జరగలేదు. జరగలేదన్నా, కరెక్టే. కానీ ఇంత ఏకపక్షంగా అయితే ఇప్పుడు బడ్జెట్ కేటాయించలేదు. ఇంత ఏకపక్షంగా అంటే ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచే ఆక్సిజన్ పోతుంది సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, వాళ్ళ పార్టీకి ఆక్సిజన్ తెలంగాణ నుంచి కర్ణాటక నుంచే పోతుంది, అది తొక్కేయాలనో కట్ చేయాలనే ఇంటెన్షన్ తోటే తెలంగాణకు, కర్ణాటకకు వాళ్ళు తక్కువ ఫండ్స్ ఇచ్చిన అది నడుస్తుంది, వాదన నడుస్తుంది. అవును. మరి అట్లా అంతవరకు వీళ్ళని ఒక పార్టీని తొక్కడానికో, ఒక పార్టీని సర్ప్రైజ్ చేయడానికో రాష్ట్రానికి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? నేనేమంటే ముమ్మాటికి బీజేపీ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని కాదు, మీరు రాష్ట్రాన్ని అంటారు కానీ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాలకు ఎందుకు అట్లా చిన్న నేనేమంటానంటే, ఈ దేశం 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఒక రాష్ట్రం ఎట్లా చేస్తారా? దానికి లెక్క చెప్తా. మొత్తం నాశనం చేసే ప్రయత్నం ఎట్లా చేస్తారు అని అంటే, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అవును, సమావేశాలలో రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కావాలి, నువ్వు ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇచ్చినావు, అసలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత అనేటువంటిది ఒక లెక్క, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా
ఏ శాతం ఎంత మేరకు ప్రజలకు మీరు చెప్పగలిగారు? అసెంబ్లీ చర్చలు కావచ్చు, పార్లమెంట్ చర్చలు కావచ్చు, మీ చర్చలు ఎవరి కోసం? చర్చలు జరిగేది ప్రజల కోసమే కదా, చర్చలు ప్రజల కోసం జరగాలి. ప్రజల కోసం చదివినా ఇప్పుడు ప్రతిసారి బడ్జెట్లో ఏముంటుందంటే కొన్ని మ్యాండేటరీ ఫండ్స్ ఉంటాయి, శాలరీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ కొన్ని మ్యాండేటరీ ఫండ్స్ ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. అవి కాకుండా ఎక్స్ట్రా డెవలప్మెంట్కి వచ్చే ఫండ్స్లో అనేవి మొత్తం అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన ఫార్ములా కరెక్ట్నే, ఆ ఫార్ములా ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు ఫండ్స్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే శాలరీకి సంబంధించినవి కాబట్టి, అది డే టు డే లైఫ్ ఎక్స్పెన్సెస్, డే టు డే ఎక్స్పెన్సెస్ కాబట్టి వాళ్ళ బడ్జెట్ ఎలకట్ చేయాల్సిందే కంపల్సరీ ఫార్ములా ప్రకారం. రిమైనింగ్ అవుట్ ఆఫ్ ఫార్ములా ఏదైతే ఉందో ఎక్స్ట్రా మనకి ఇచ్చే బడ్జెట్ ఏదైతే ఉంటుందో అక్కడ అన్యాయం జరుగుతుంది. అన్న తెలంగాణ మీద చాలా చిన్న చూపు ఉంటుంది బీజేపీ పార్టీకి. అది ఎందుకు చిన్న చూపు ఉంటుంది అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా ఏమంటారు బాగా తిరుగుబాటు నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో. అవును, 29 రాష్ట్రాలల్లో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సపరేట్ సెటారికల్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ. ఎందుకు అనంటే బీజేపీ ఆడుతున్నటువంటి ఆట తెలంగాణలో నడవదు. నడవదండం కానీ పోయినసారి ఎలక్షన్స్ మనం చూస్తే 16కి 8 కొట్టారు, ఎప్పుడు లేని చరిత్ర తిరగరాశారు, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 8 సీట్లు బీజేపీకి రాలే. అట్లాంటిది ఇప్పుడు 16కి 8 తెచ్చుకొచ్చినారు. 8 తీసుకొచ్చినప్పుడు ప్రజలు నమ్ముతున్నారు, కానీ వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు కదా. 8 సీట్లు ఇచ్చినా మన తెలంగాణ ప్రజల్ని, నువ్వు బీజేపీ నుంచి నీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు వీళ్ళంటే, లెక్కలు వేసుకుంటాం అది వేసుకుంటాం అంటే నువ్వు 8 సీట్లు ఇచ్చినాం బై, బరాబర్ సగం ఇచ్చినాం మేము. సగం ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్కి స్టేట్లో సోయి ఉండాలి. తెలంగాణ బడ్జెట్ ఎందుకు ఇస్తలేవు అంటే నువ్వు తెలంగాణలో పుట్టలేదా బండి సంజయ్? అవును, తెలంగాణకు బడ్జెట్కు చిన్న చూపు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్కి స్టేట్లో సోయి ఉండాలి, వీళ్ళకి ఎంతో కొంత సోయి ఉండాలి కదా. ఈ గడ్డ మీదనే పుట్టిరు కదా, ఈ తెలంగాణ పాలు తాగే పెరిగిరు కదా, అవును, వాళ్ళకి సోయి ఉండాలి కదన్నా. రెండోటి ఓట్లేసి ఎవరైతే ఈ బీజేపీ క్యాండిడేట్స్కి ఎవరైతే గెలిపించి ఏ నియోజకవర్గం అయితే పోటీ చేసి ఫైట్ చేసి మరి గెలిపించుకున్నటువంటి ప్రజలు వాళ్ళ ఇండ్ల ముంగలకు పోయి ధర్నాలు దిగాలి. ఇప్పుడు ప్రజల్ని మోసం చేసినట్టే కదా. మేము కొంత చేసినట్టు దాంట్లో డౌటే లేదు. రాష్ట్రంలో ఉన్న పవర్లో ఉన్న గవర్నమెంట్ కాదని, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పవర్ని కాదని జనాలు 8 సీట్లు మేము బీజేపీకి అప్పచెప్పినప్పుడు మీరు రాష్ట్రానికి ఇట్లా చేయడం ఎంతవరకు? వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? మరి నేను అదే చెప్తున్నా, వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. బీజేపీలో మేము అని చెప్పి తొడలు కట్టుకొని ఈ మిసాలు తిప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొనగాళ్ళంతా ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రం మొత్తానికి కాకుండా మీరు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఎందుకు అనంటే మీరు ఉత్తగానే గెలవలే, ఉత్తగానే గెలవలే. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ తెలంగాణలో విచిత్రమైన సినిమా ఏముంటుందంటే కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఉంటాయి, బీఆర్ఎస్ కొన్ని సీట్లు ఉంటాయి, 1-2 కమ్యూనిస్ట్ వాళ్ళకు ఉంటాయి, బీజేపీ వాళ్ళకు కొన్ని ఉంటాయి. ఈ ప్రజలు ఎట్లా అంటే మరి ఏకతాటిగా కొన్ని చేస్తాము అనుకుంటే మరి మన మీద ఏమనుకుంటారో ఏమో అర్థం కాదు. అల్లో పోసి వేసుకుంటారు మన వాళ్ళు. కానీ ఈసారి ఏకతాటికి ఇచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే ఈ ఇచ్చినటువంటి అరక కొరక ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలని వాళ్ళు కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి శాఖలో ఉన్నారు వాళ్ళు. ఆ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతప్పుడు తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ లో బడ్జెట్ని ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఖచ్చితంగా అడగాలి కదన్నా. ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఏ చర్చ అయినా అసెంబ్లీలో జరిగే చర్చ ప్రజల కోసం జరుగుతున్నటువంటి చర్చలు ఏవి కావు. వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ మనోగతాల కోసం, వాళ్ళ చర్చల కోసం. నాకు తెలిసి ఏ రాష్ట్రానికి ఏ బడ్జెట్ ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది అంతే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను సింపుల్గా, ఊర్లల్లో పొద్దుగాల పూటనో లేకపోతే సాయంత్రం పూటనో ఈ పెద్ద మనుషులు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, శివరాసాల కోసం రచ్చబండ అక్కడ ముచ్చట్లు పెడుతున్నారు. వాళ్ళ చర్చలు అద్భుతమైన చర్చలు ఉంటాయి. ఈ అసెంబ్లీ చర్చలు మాత్రం వీళ్ళకి సంబంధించినటువంటి చర్చలు. కరెక్ట్. అరే వాడు మల్లిగాడు చచ్చిపోయారా, వాడు ఇట్లా అయ్యారా, మన పిల్లలు ఎట్లా అయ్యారా అని చెప్పి ఊళ్ళలో చర్చలు చేస్తారు. ఆ చర్చల కింద ఒక ఇంటర్కమందం కూడా సరిపోయి అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు. ఎందుకు అని అంటున్నట్టేనా, వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో వాళ్ళ చుట్టుపక్కల బతుకుంటుంది. అసెంబ్లీ చర్చలు జరగాలంటే అలా రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి, పార్లమెంట్ చర్చలు జరుగుతున్నాయంటే దేశ భవిష్యత్తు ఉండాలి. కానీ మీరు ఎవరి భవిష్యత్తు కోసం చర్చలు చేస్తారు? భారతదేశానికి ఎప్పుడు లో బడ్జెట్ ఉంటుందని ఇది ముందర పడతాయిగా. ఈసారి లోటు బడ్జెట్ మనకి 47,000 కోట్లే ఉంది. నేనేమంటా అంటే ఈ రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు, ఏమంటారు మిగులు బడ్జెట్తోని సీఎం అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిండు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన అప్పు చేసిండు నిన్ను హామీలో ఓడి ఏమన్నాడే? అంతే. పనికి వాళ్ళని హామీలో ఓడి ఏమన్నాడు నిన్ను? ఈ హామీలనిచ్చి ఈ తెలంగాణ ప్రజల్ని అప్పులలో నెట్టేయడమే. నువ్వు అప్పులు తీర్పాలంటే ఇంకో అప్పు చేయాలి.
అంతే కదా. అంతే. నీకు ఆదాయం ఎక్కడి నుంచి అని ఉందా పోనీ? ఉన్న ఆల్రెడీ ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం అయితే లేదు మనమే పెట్టాలి, గవర్నమెంటే పెట్టాలి దాన్ని కూడా కదా. మరి ఎంతో కొంత ఆదాయం వచ్చేటువంటి ఆర్టీసీని కూడా అది చేస్తేవి. అప్పుడు ఏంది పింఛన్ లేని కేసీఆర్ 2500 2000 ఇచ్చిండు, వీళ్ళు ఎంత 4000, ఇంకొక 500 పెంచుతామన్నారు. 1000 రూపాయలు. రెండోటి ఇవన్నీ పెంచుకుంటా పోయి ఏం చేద్దామని అందుకే రాష్ట్ర ప్రభుత్వం. అంటే నేను ఇంకొక విచిత్రమైన ముచ్చట చెప్తాను మీకు. ఈ పింఛన్ల విషయానికి వస్తే ప్రతిదీ బడ్జెట్తో కూడుకున్నదే, ప్రతిదీ బడ్జెట్తో కూడుకున్నదే. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సీఎం అనుకుంటే ఒక చట్టాన్ని దానికి ఒక నెంబర్ వేసి ఒక చట్టాన్ని తయారు చేసేటువంటి రైట్ ఉంటుంది కదా. 100% ఉంటుంది. కాబట్టి ఈ పింఛన్లు ఇచ్చి ఒక కొడుకు, ఇద్దరు కొడుకుల కంటే ఆమెకు నెలకు 2000 3000 ప్రభుత్వం పింఛన్ ఇచ్చిన తర్వాత ఈ కొడుకు అనేటోడు గాలికి వదిలేస్తాడు తల్లిని. తల్లిదండ్రులు చూడలేనటువంటి కొడుకులున్నా బిడ్డలున్నా వాళ్ళకు చట్టం ప్రకారం వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకోబడుతుంది. ఈ పింఛన్లు రద్దు అని చేస్తే తప్పేది. పింఛన్ రద్దు చేస్తా అంటే ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు వస్తుంది, అనాదిగా వస్తుంది. ఎక్కడో 80 రూపాయలు 60 రూపాయలు పింఛన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆచారం ఏం కాదు, అనాదిగా వస్తుంది. అనాదిగా వస్తుంది. లేదు ఇప్పుడు రిజర్వేషన్ అయితే అది కంపల్సరీ అయిపోయిందో, నేను క్వశ్చన్ తీలే పరిస్థితి ఎట్లుందో సింపుల్ అన్న. నా వర్షన్ ఇది. ఎట్లా అంటే రిజర్వేషన్లో ఇప్పుడు ఆయన మన మహానుభావుడు అంబేద్కర్ గారు ఒక 10 సంవత్సరాలు పెట్టండి, అవసరం ఉండి ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయండి, ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పిండు. కానీ లోడ్ బ్యాంక్ కోసము ఏ రోజు కూడా అవసరాలకు అనుగుణంగా మార్చుకోమని చెప్పిండు ఆయన, క్లియర్గా మార్చుకోమని చెప్పిండు. కానీ ఏ రోజు కూడా ఈ 65 సంవత్సరాలు మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెంచుకుంటూ వచ్చి ఓటింగ్ బ్యాంక్ కోసం తప్ప ఏ రోజు తగ్గించింది లేదు. పెన్షన్ వల్ల ఎవరు బాగుపడ్డది లేదు. సేమ్ అంతే. పెన్షన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఈ 60-70 స్టార్ట్ అయింది, ఇది పెరుగుతూనే ఉంది పెన్షన్. ఇంకా ఏజ్ తగ్గిస్తున్నారు, ఇంకా ఫెసిలిటీస్ తగ్గిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇంటికి మహిళకు ఎంత 2500 ఒంటి మహిళ 4000 అయితే నేనేమంటున్నానంటే 4000 పైన. ఈ పెన్షన్లు కావచ్చు, ఈ ఫ్రీగా ఇచ్చేటువంటి డబ్బులు ఏవైనా రాష్ట్రాన్ని అప్పులలో నెట్టేయడమే. కడుపులో పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రులను కాపాడుకునేటువంటి దిశగా చట్టాన్ని పెట్టుకురారు భయ్ ఎవడద్దని. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళ్యాణ లక్ష్మి ఇస్తే కూడా నేను దాన్ని కూడా వ్యతిరేకించిన. ఎందుకు వ్యతిరేకించిన అంటే బతకలేని వాళ్ళకు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వడం అంటే 1,00,000 రూపాయలు అంటే మాటలేం కాదు కదన్న, అది కూడా గొప్ప విషయం. కాకపోతే వర్గాలకే ఇచ్చారు, అందరికీ కాదు. నేనేమంటున్నా అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినామంటే కట్నాన్ని ప్రేరేపించినట్టే. కట్నాలు రద్దు చేసే చట్టానికి రాదు. కట్నం ప్రేరేపించినట్టు కదా, ఖర్చుల కోసం ఇచ్చింది కదా. ఇప్పుడు అడవిలో ఖర్చులకు పుస్తకం మెట్టకో వస్తుంది. కట్నాలే రద్దు చేసేటువంటి చట్టం తీరాదు అంటున్నా. కట్నం చట్టాల ప్రకారం ఎక్కడ లేదు. ఇప్పుడు అందరూ సంతోషంగా కూతురికి నా కూతురికి ఇస్తున్న సంతోషం. ఓకే అన్న, ఇప్పుడు నీ కాడు ఎగ్జాంపుల్, నీ కాడు ఉంది ఇస్తావు, నా కాడు ఉంది ఇస్తా. వాడు బతకలేనుడు ఏం చేయాలి? కళ్యాణ లక్ష్యం అని నువ్వు కట్నం 1,00,000 రూపాయలు ఆడబిడ్డ కట్నంగా పంపిస్తున్నావు అంటేనే కట్నాలని మనం ప్రేరేపించినట్టు. అన్న నేను క్వశ్చన్ చెప్తా. ఉచిత పథకాలు అనేటివి తెలంగాణని అప్పులలోకి నెట్టేయడం, లో బడ్జెట్ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దడం ఎవరు రేవంత్ రెడ్డి కట్టుకున్నటువంటి కంకణం. దాంట్లో ఇంకో ఆప్షనే లేదు. ఎందుకు ఆప్షన్ లేదంటే నీకు ఆదాయం లేనప్పుడు ఉచితాలు ఎట్లా కొనసాగుతాయి? 5 ఏళ్ల కాలం ఎన్నిసార్లు అసెంబ్లీ చర్చలు జరిగినా రాష్ట్రం అప్పులలోనే ఉంటుంది తప్ప రూపాయి కూడా అప్పు తగ్గిన దాఖలాలు ఉన్నాయి. డెవలప్మెంట్ చేయాలంటే ప్రైవేట్ కంపెనీ అయినా అప్పులు చేయాల్సిందే, గవర్నమెంట్ అయినా అప్పులు చేసి అందరికి వెళ్ళాల్సిందే కదా. అంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వం నడపాలంటే అప్పు ఉండాలి రాష్ట్రం మీద. ఉండాల్సిన అవసరం కంపల్సరీ కాదు, కొంచెం మేర చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేయాల్సి వస్తుంది. మరి అప్పులు లేని రాష్ట్రంగా ఇది మొదలైందిగా. అప్పులు లేని రాష్ట్రం మొదలైందంటే మొదలు కాగానే స్టార్టింగ్ వీళ్ళు పెద్ద ప్రాజెక్టులు పట్టుకున్నారు. ఏది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది, కొన్ని పెద్ద ప్రాజెక్టులు తీసుకోసరికి మళ్ళీ స్టార్ట్ అయింది సెటిల్. నేనేమంటున్నట్టేనా, ఎప్పుడైతే ప్రజలకు కావలసినటువంటి పథకాలను ఉంచుకోవచ్చు, తప్పలేదు. నేనేమంటా అంటే ప్రజల మీద భారం మోపేటువంటి పథకాలు తెర మీదకి రావద్దు. ఎంత ఫ్రీ ఇచ్చినా కూడా భారం, అది ఒక లిమిట్ ఉండాలి. అదే నీ చేతులు ఏది ఉందని చెప్పి సంతకం పెడితే అయిపోయినా. ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చెప్పిన సంక్షేమ పథకాలు కూడా అనర్హులు కూడా వెళ్తున్నాయి. అంటే ఎవరికైతే నిజంగా కాలు చేతులు ఉండి అన్ని చేసుకోగలిగి ఆర్థిక స్తోమత ఉన్నోడు కూడా ఈ ఉచిత పథకాలని, సంక్షేమ పథకాలని ఎంజాయ్ చేస్తారు. అది నేను మన కల్లారా పబ్లిక్ లో రోజు చూస్తాను. వీలే చెప్తున్నారు మన పేదరిక నిర్మూలన కోసం రాష్ట్రం, పేదరిక నిర్మూలనలో రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ మొన్ననే చెప్పింది. అట్లాంటి మన పేదరిక నిర్మూలన తగ్గినప్పుడు నీకు సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కూడా తగ్గాలి కదా. మరి ఎందుకు లబ్ధిదారులు మాత్రం పెరుగుతారు, ఇక్కడ తగ్గరు కదనా. కాన్సెప్ట్ అంతే కదా. మీకు పేదరికం తగ్గుతుంది అని చెప్తారు. ప్రతి పథకం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అన్న, ప్రతి పథకం వాళ్ళ పార్టీలు అధికారంలో ఉండడం కోసం,
వాళ్ళు పదవిలో ఉండడం కోసం, వాళ్ళు చలామణి అవ్వడం కోసం జరిగినవి తప్పితే దానివల్ల ప్రజలకు కొరిగినట్టుగా ఏదైనా ఒక్క పథకాన్ని చూపిరు. మీరు ఒక్కటే చూపిరు. చాలా ఎందుకు అనంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నాంటేనా, అసలు మన బడ్జెట్ ఎంత? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఓన్ గిన్నె నిండా పెట్టి ఒత్తి పెట్టినా సరిపోదు, తినేస్తాడు, ఇంకా అడుగుతాడు. ఓన్కి ఒక ఇడ్లీ వేసిన తింటాడు, చాలన్నా అంటాడు. కాబట్టి మనం ఎంత తినగలుగుతాం, తింటే అరిగించుకుంటామా అరిగించుకోలేమా అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఉంటుందిగా మనిషికి. నేనేమంటే రాష్ట్రానికి కూడా ప్రజలకు కూడా మరి ఈ పథకాలు ఇట్లా ఇస్తా అంటారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? రేపు రాష్ట్రం అప్పులలోకి పోతాయి కదా, బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారు ఏంది అనేటువంటి ఆలోచన ప్రజలు కూడా చేయాలి. అంటే మీరు ఇచ్చే పథకాలతోని రాష్ట్రం అప్పులలోకి పోతుందా అభివృద్ధిలోకి వస్తుందా అనేటువంటి క్లారిటీ ప్రతి ఒక్క పార్టీకి ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి ఉండు, రేపు ఇంకోరు ఉండొచ్చు, అది వేరే విషయం. ఎవరున్నప్పటికీ కూడా రాష్ట్రం అప్పులలోకి పోకుండా జరిగేటువంటి బడ్జెట్లే ఉండాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చి ఇయ్యలేని నిధులు ఇస్తుంది? ఇచ్చేదంటే అన్ని రాష్ట్రాలకు సంపూర్ణంగా ఇస్తుంది, మన రాష్ట్రానికే కదా అన్యాయం జరిగింది. ఎస్, మన రాష్ట్రంలో మరి ఈ బీజేపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు అనుకుంటోళ్ళు, కేంద్రానికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాల్లో మాట్లాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎంతో కొంత సిద్ధశుద్ధి ఉండాలి. తెలంగాణ అనేది మా అమ్మ వెళ్ళి ఒక కాన్పు కాస్తే కాన్పు కాసిన కొడుకు కనీసం మెతుకులు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకుంది ఈ దేశ ప్రభుత్వం అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండాలి. ఈ రాష్ట్రానికే మాకు సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో మేము ముట్టలేదు అన్నట్టుగా వ్యవహరిస్తే దానికి ఏం చేస్తాం, ఎవరు ఏం చేస్తాం? ఈ చర్చ అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా వాళ్ళు బీజేపీ నాయకులందరూ వాకౌట్ చేశారు, బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ కూడా చేసేసారు. అది కూడా అర్థం కాలేదు నాకు, ఎందుకు వాకౌట్ చేసారో కూడా అర్థం కాలేదు. అయితే ఇంకోటి అన్న, ఇప్పుడు ఈ కేంద్రం మీద అందరం కలిసి దీక్ష చేద్దాం, ఢిల్లీ పోదాం అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు మనకు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇద్దరు కూడా, మేము కూడా వస్తాం, మేము కూడా మీ చుట్టూ 100 మంది సపోర్ట్ చేస్తాం, చేసి మీరు చేయండి దీక్ష, మేము కూడా సపోర్ట్ చేస్తాం అంటున్నారు కదా. నిజానికి ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేసి అంటే ఆయన దీక్షకు మీరు రండి అంటున్నారు కదా. అసలు గెలిపించింది రేవంత్ రెడ్డి, కేసీఆర్తో అయితలేదనే మనం గెలిపించుకుంది రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళని దీక్ష కూర్చోమంటే నువ్వు 80 దీక్ష కూర్చొని తీసుకొస్తే అయిపోతుంది కదా. నేను ఇంకో విషయం చెప్తాను, ఈ దీక్షలు కూడా దేనికోసం? బడ్జెట్ పెరుగుతుంది తీసుకురానికి, తెలంగాణకు ఫండ్స్ తీసుకురావడానికి. ఇప్పుడు మేము గెలిపించుకుంది రేవంత్ రెడ్డి అన్నని, రేవంత్ రెడ్డి సార్ని, రేవంత్ రెడ్డి సీఎంని, ఎవరని మేము గెలిపించుకుంది ఎందుకు? కేసీఆర్ తోటి అయితలేదు, 10 ఏళ్ళు చూసినాం, ఇప్పుడు నువ్వు తీసుకురా, నువ్వు చెయ్యి అని చెప్పి గెలిపించినాం. నువ్వు అంటే మన కేసీఆర్ నువ్వు దీక్ష చేస్తావా, నువ్వు అది చేస్తావా అంటే, అరే నిన్నెందుకు గెలిపించినావు, నువ్వు ఇప్పుడు మా ప్రతినిధివి కదా, నువ్వు కొట్లాడి తీసుకురావచ్చు కదా. మంచి మాట. నేనేమంటేనా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నది, రాష్ట్రాన్ని తప్పుతో పట్టిస్తున్నది, ప్రజలు అవస్థలు పడుతున్నారు, ఇక్కడ నియంత పాలన ఉన్నది అని చెప్పి ప్రజలు పసిగట్టిరు. కాబట్టి ఏదో ఒక పార్టీ ఆల్టర్నేటివ్ కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డిని సీఎంగా చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకోరు. అక్కడ మంచోడు కాదనే కదా, అంటే మన ఇంకేమో అవుతుందని ఇంకా ప్రజలు ఏదో ఒకటి కోరుకున్నారు, అభివృద్ధి ఇంకో చేస్తారు, నూతనంగా కోరుకున్నారు. నువ్వు ఎప్పుడు చూడు అవతల మీద పడి ఏడుచుడు కాదు, నువ్వు చేసేది ఏంది చెప్పాలి. నేను అదే అడుగుతున్నానా, నువ్వు చేసేది ఏందో చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంచుమించు సంవత్సరం దగ్గర పడుతుంది కదా, ఇంకా కాలేదు, ఇంకా 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుంది, అంటే ఒక 4 నెలలు అంటే అయితే సంవత్సరం. 8 నెలల కాలంలో గత ప్రభుత్వాన్ని చిత్రుడు తప్ప ఎక్కడన్నా నేను వాళ్ళ పార్టీ కావచ్చు ప్రజలకు సంబంధించినటువంటి వర్షన్ మాట్లాడి నేనైతే చూడలేదు. అంటే గతంలో పోయిన ఆయన సుఖమైన నేను ఏం చెప్తలేను. నేను గతంలో రేవంత్ రెడ్డి వచ్చిన స్టార్టింగ్లే ఎలమదొరత ఏగలేక రెడ్డి ధోరణి ఏంటు, ఎలమదొరత ఏగలేక రెడ్డి ధోరణి ఎన్నుకుంటే ఎగిరెగిరి తంతున్నాడు యనమల రేవంతు, ఎగిరెగిరి తంతున్నాడు యనమల రేవంతు. 3 బెత్తలోడాట ముఖ్యమంత్రి గారాట, 3 బెత్తలోడాట ముఖ్యమంత్రి గారాట, అప్పుల కుప్పలు చేస్తాడు రేపటి దినము. తొందరగా ఈ పాట చేస్తుంది. గతంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో 2వసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు అవస్థలే, ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు అవస్థలే, అంబానీ అదానీల దేశమే వాళ్ళ దోస్తులే. ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉన్నది? ఏం జరుగుతున్నది? కార్పొరేట్ చేస్తుల్లో, కార్పొరేట్ చేతుల్లో. అంతే. ఇప్పుడు నేను ఒకటి ఏమిటంటేనా, ఇక్కడ బడ్జెట్ అనేది ఏది ఉన్నా ప్రభుత్వ ఆధీనంలోనే ఖర్చు పెట్టాలి, ప్రభుత్వ ఆధీనంలోనే సంపాదించాలి, అంతే కదా. కరెక్ట్.
ఇండియన్ గవర్నమెంట్ పరిధిలో జరగవలసినటువంటి ఒక యుద్ధ విమానం తయారు చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ పరిధిలోనే జరగాలి. కానీ ఇలా యుద్ధ విమానం ఎవరు తయారు చేస్తారు? అదాని, టాటా, హెలికాప్టర్స్. వాళ్ళకు ప్రభుత్వానికి ఏం సంబంధం? వివరాలు ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తారన్న, కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. ప్రభుత్వ అధీనంలో చిన్న నట్టు కూడా బయట దొరకదు అన్నది. బయట దొరకదు కానీ మనము చాలా ప్రతిదీ ప్రభుత్వ అధీనంలో ఉండాలి. మిజైల్స్ ఇప్పుడు టోటల్గా ఇంపోర్ట్ చేసుకుంటాం, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన వేరే దేశమే చేస్తుంది, ఇక్కడ మనలో చేస్తుంది. నేను అట్లా అంటలేదన్నా, ప్రైవేట్గా చేయనీకి లేదు. దానికి అట్లా చట్టం ఉంది, అట్లా ఫార్ములా ఉంది. నేను చెప్పుడు కాదు, అదో చట్టం ఉంది. ఆ ఫార్ములా చిన్న నట్టు ఉంటుందా, ఆ నట్టు కూడా బయట దొరకదు ఎక్కడ. ప్రభుత్వానికి దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అవి. దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ని కూడా మీరు ఇల్లీగల్గా ఇంకోనికి ఇస్తే ఇక్కడ వాహనాలకు మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ ఉంది, మీ ఛానల్లో మీకు తెలియకుంటే ఏమైనా జరగవచ్చా? జరగకూడదు కదా. ఎందుకంటే దీనికి బాస్ మీరు. ఎందుకు అనంటే ఇది నీది మీన్ ఇది నీ దేశం. ఈ సంస్థను కాపాడుకోవాలి. సో మనకు ఈ సంస్థను నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకునే దిశగా నీ కాడున్న పని చేసేటువంటి వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. సో ద సేమ్ టైం దేశానికి ప్రధానమంత్రి అయితే ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో ఆ పార్టీ కూడా ఈ దేశాన్ని ప్రభుత్వాధీనంలో దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ను వెట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసేటువంటి సినిమా లేదు, రైటే లేదు. అలాంటప్పుడు రాష్ట్రం దేశం అప్పులకు పోతే ఆడిపోద్ది. ఇప్పుడు ఇంటెలెక్చువల్స్ ఎంతో మంది దేశం కోసం పనిచేసి కానీ మాట్లాడడం కానీ ఉంటారు కదా, మరి కేసులు వేసి ఉండొచ్చు కదా. ఏ కేసులు వేసినా ప్రభుత్వం నా చేతులు. జడ్జిలు ఏముడిపోతుంటే కేసులు ఏడేయమంటావన్నా? జడ్జిలు ఏముడిపోతారన్నా నువ్వు? ఎందుకు ఊరు పెద్దనా? ఎందుకు ఊరు? నేను ఒక చిన్న మాట సింపుల్ లాజిక్ చెప్తా. న్యాయ వ్యవస్థ పడిపోతుంది కదా. న్యాయ వ్యవస్థ ఏడుంది? న్యాయ వ్యవస్థ లేకపోతే ఈరోజు మనం ఎట్లా ఎట్లున్నాం, ఇంత సెక్యూరిటీ ఎట్లున్నాం, ఈరోజు రోడ్డు మీద ఎట్లా సెక్యూరిటీ తిరగలుగుతున్నాం, ఎట్లా లా అండ్ ఆర్డర్ లేకపోతే మనం ఎక్కడ ఉండడం. నేను విషయం చెప్పను పెద్దనా, పోలీస్ వ్యవస్థ వచ్చే ఎన్నేళ్ళు అవుతుంది మీకు తెలిసి? నా ఊరు లేనప్పుడు వచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచే పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు కొత్తది కాదు కదా. పోలీస్ వ్యవస్థ లేనప్పుడు కూడా ప్రజలు మంచిగానే ఉన్నారు. ఏం రోజు పొడుచుకొని ఏం చావాలి? ఎందుకు అప్పుడు రాజులు నేనేమంటున్నా, మీరు ఒకసారి చరిత్ర తెరిచి చూడరు. వాళ్ళ ఎప్పటికైనా మీకు నేనేమంటా అంటే అవుతుంది, పోలీస్ వ్యవస్థ లేనప్పుడు ప్రజలు ఏం పొడుచుకొని సావలే అన్న. చట్టం లేకపోతే చెప్తా, చట్టాలు లేకపోతే మాత్రం మన ఈ పరిస్థితి. నేను చట్టం కావాలని అంటున్నాను, నేను వద్దంటలేను. నేనేమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థ లేనప్పుడు ప్రజలు పొడుచుకొని ఏం సావలే. క్లారిటీ మొత్తం ఏంటంటే నేనేమంటా అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఏమన్నా జడ్జీలే అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి అన్నా, అదే కదా దాని మీద చర్చ. నేనేమంటున్నా అంటే అందరిని ఎట్లా అంటామన్నా, జడ్జీలే అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు కావాలంటే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తా, వాళ్ళ పేర్లతో సహా చెప్తా. వాళ్ళు నన్ను చేసేది ఏం లేదు. నేను ఎందుకు అంటున్నా అంటే ఇలా దేశంలో జరుగుతున్నటువంటి ఒక లాయర్ అనేటైనా, ఒక జడ్జి అనేటైనా, ఒక పోలీస్ అంటే అయినా, ఒక జర్నలిస్ట్ అనేటైనా, ఒక కవి అంటే అయినా, ఒక కళాకారుడు అంటే అయినా, వీళ్ళు సమాజానికి కావాల్సిన ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పర్సన్స్. వీళ్ళు కరెక్ట్గానే ఉంటే రాష్ట్రం అప్పులలో పోదు, అక్రమాలు ఉండవు, దోపిడీ ఉండదు, పెట్టుబడిదారి వ్యవస్థ విధానం పైన రేటు ఉండయి, లంచం ఉండదు, ఇవన్నీ ఉండవు కదన్నా. కరెక్ట్. సింపుల్గా నేను ఒక మాట చెప్తా పెద్దనా, చినిగిపోయిన కుర్తా ఫైజాం, చినిగిపోయిన సంచి, రెనాన్స్ పెన్ను, ఒక చిన్న 3 రూపాయల పుస్తకం, బుక్కు, రాసుకునే బుక్కు, ఇట్లా వేసుకొని నడిచిపోయినటువంటి జర్నలిస్ట్ని చూస్తేనే ప్రభుత్వాలు తడుపుకునేది. కరెక్ట్ కదా. అప్పుడున్న జర్నలిజం వ్యవస్థ అలాంటిది కదా. అలాంటి ఆ టైప్లో ఉన్నటువంటి పబ్లిక్, ఆ టైప్లో ఉన్నటువంటి దేశం ఇవాళ జడ్జీలు కూడా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది అని నేను ఎందుకు అంటున్నానంటే వాస్తవంగా చూస్తున్నాం. అందరు నన్నీకు లేదు, న్యాయ వ్యవస్థని తప్పుపట్టే పుట్టలేం గౌడు. న్యాయ వ్యవస్థను మనం తప్పు పడతలేము. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంత చీడపురుగుల కోసం ఉండొచ్చు, అక్కడక్కడ చెడగొట్టేదే వాడు కదన్నా. ఇప్పుడు అంటారుగా ఒక్క బర్రె మడుగుల బండి అన్నిటికి వస్తుంది కదా. కరెక్ట్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్నది. నేను గతంలో మీకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు ప్రజల కోసం, ప్రభుత్వాలు ప్రజల కోసం, ఏదైనా ప్రజల కోసమే కదా. ప్రభుత్వాలు ప్రజల కోసమే, పోలీసు వాళ్ళు ప్రజల కోసమే. అందరూ సస్తమని తెలిసి తుపాకులు పట్టుకొని అడవులలో పోయినటువంటి అన్నలు ప్రజల కోసమే. మరి యుద్ధం ఎవరి కోసం? వీళ్ళందరూ ప్రజల కోసమే అయినప్పుడు యుద్ధం ఎవరి కోసం? దేశం కోసం. అర్థం కాలే. యుద్ధం దేశం కోసం. ఏ దేశంతో? సరిహద్దులో కొట్టారు కదా. ఏ దేశం అంటారా మీరు?
ఇంటర్నల్ యుద్ధం మన హక్కులు కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఒక సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఇప్పుడు అందరికీ మీరు మళ్ళీ అయినండి. ఓకే, నేనేమంటున్నాను, వీళ్ళందరూ ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రభుత్వం మీతో చెప్పిస్తా, ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? ప్రజల కోసం. ప్రజల కోసం ఉంది. పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసమే ఉంది. న్యాయ వ్యవస్థ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసమే ఉంది. నక్సలైట్ వ్యవస్థ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసమే ఉంది. మరి ఇదంతా ప్రజల కోసమే కదా. మరి ఇక్కడ ఈ దేశంలో ఈ దేశ పరులే యుద్ధం చేసుకుంటారు ఒకరికొకరు. ఆ యుద్ధం ఎవరి కోసం అంటారు? ప్రజల కోసమే. ఎవరి కోసం? ప్రజల కోసం. మరి ప్రజల కోసం ప్రజలు చేస్తున్నటువంటి ప్రజలు చేస్తారా యుద్ధం? ఎవరు చేస్తారు? మరి ఇప్పుడు ఇట్లాంటి యుద్ధాలు చేస్తే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. ఆ యుద్ధాలు చేసినదే తెలంగాణ యుద్ధం కాదు పెద్ద ఇక్కడ జరిగేది. నేను అనేది అదే, మనుషులు కొట్లాడేదానికి యుద్ధం అంటే ఒక యుద్ధంలాగా భావిస్తే దాన్ని మనం దేనికోసం కొట్లాడుతున్నాం దాన్ని ఒక యుద్ధం అనుకుంటే ఖచ్చితంగా మనం తెలంగాణ తెచ్చి ఒక యుద్ధంతో అది ఇయర్ కాలేకపోతే మనకేం కావాలో ప్రజలకి ఏం కావాలో ప్రజలు కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం కొన్నిసార్లు వస్తుంది. ప్రతిదీ చట్టంలో రాసి ఉంటుంది కదా. ఇప్పుడు చట్టాలు మార్చాలన్నా కూడా ఈ యుద్ధం చేయాల్సిందే. నేనేమంటున్నాను, ఇప్పుడు మీలాంటి కవులు నేననే యుద్ధం వేరు, మీరు ఊహించుకుంటే యుద్ధం వేరు. మరి అదే నాకు అర్థం. ఇప్పుడు సైనికులు అయితే నేననే యుద్ధం వేరు. అన్ని ప్రజల కోసం అయినప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి కదా. అవును కదా, స్వేచ్ఛగానే ఉన్నారు కదా. అన్ని యుద్ధాలు ప్రజల కోసం అయినప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఉండాలన్నా వద్దా? 100% ఉండాలి కదా. ఉన్నారు. 100% ఉన్నారు. ఉన్నారా? 100%. మరి ప్రజలు స్వేచ్ఛగా ఉన్నప్పుడు ప్రజల మీద అప్పులు ఎందుకున్నాయి? ఆ స్వేచ్ఛ వేరు. మళ్ళీ మనిషి మీరు నాకు అర్థమవుతుంది, నీ మీద భారం ఉంది అని రాసి ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగానే ఉంటే తెలంగాణ అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా పెద్దనా. అవునవును. బడ్జెట్ సమావేశాలలో అవస్థే కనపడుతుంది కానీ అభివృద్ధులు ఉన్నటువంటి వ్యవస్థ ఏమైనా కనపడదా నీకు? ఖచ్చితంగా మనం ఈరోజు తెలంగాణ కనపడ్డదా? 100% కనిపించింది. ఇప్పుడు ఎక్కడ నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఆల్రెడీ చెప్తున్నాయి తెలంగాణ డెవలప్మెంట్ ఇప్పుడు దేశంలోనే 2వ స్థానానికి ఎగబాకిందని అన్ని విషయాల్లో కూడా. అది మామూలు విషయం కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్, నిరుపేద నిర్మూలన సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హైదరాబాద్, ఐటీలో ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నాయని. అవును. అవునా? ఖచ్చితంగా. ఈ దేశంలో ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉంటాయా, ప్రభుత్వ స్కూల్ ఎక్కువ ఉంటాయా? ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉండొచ్చు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సంఖ్య పెద్దది. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్గానే పెరుగుతుంది. గురుకులాలు కానీ కొత్త వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఫుడ్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ప్రభుత్వం ఫుడ్ పెడితే కానీ చదువుకోలేనటువంటి దేశంలో బతున్నాం పెద్దనా. మీరే పోయిసారి నాకు చెప్పారు ఇంటర్వ్యూలో ఏమని, ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి ఫ్రీ ఇవ్వాలి. అదేగా జరుగుతుంది. దాన్ని కూడా మనం సపోర్ట్ చేయకూడదు. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం తిండి పెడితే కానీ చదువుకోలేనటువంటి కాదు, వచ్చిన హాస్టల్లో ఉన్నటువంటి నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నాం అని నేను అంటున్నా. నాణ్యమైన ఫుడ్ పెంచుతున్నారు, నాణ్యత ఫుడ్ ఇస్తున్నారు అంటే దేశం అభివృద్ధి ఉన్నట్ట లేనట్టు నువ్వే చెప్పి ఇప్పుడు ఉన్నట్టు ఆన్సర్ కూడా నీ దగ్గర ఉన్నట్టే. ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాము. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు పెద్దనా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దేశం అభివృద్ధిలో ఉంది. దేశంలో తెలంగాణ ప్రపంచంలో మన దేశంలో మనది ఇప్పుడు 2వ స్థానంలో. రాష్ట్రం గురించే మాట్లాడదాం, దేశం గురించి తర్వాత మాట్లాడదాం. రాష్ట్రం అభివృద్ధుల్ని ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక కంట్రోల్ బియ్యం ఒక పర్సన్ ఇంటికి పోతున్నాయి అంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగున్నట్ట లేనట్ట? సింపుల్ డైలాగ్ అదే చెప్తున్నా. అనవసరమైన అనర్హుల్లో కూడా ఈరోజు కంట్రోల్ బియ్యం తీసుకొని వీళ్ళు ఏం చేస్తారన్న 100 మందిలో 90 అనర్హుల గురించి మాట్లాడతలేను. ప్రాబ్లం అక్కడే ఉంది. మీరు చెప్పి నేను అనర్హుల గురించి మాట్లాడతలేను. ఇంకా ప్రభుత్వం బియ్యం పంపిస్తే బతకలేనటువంటి ప్రజలు ఉన్నది కదా. ఇది ఆ స్థానంలో ఈ స్థానంలో ఏ స్థానంలో ఉంది అని అంటున్నా నేను. ప్రభుత్వం క్లారిటీ చెప్పారు. బియ్యం పంపించే పరిస్థితి లేదు. అదే బియ్యం పంపిస్తేనే బతికే పరిస్థితిలో చాలా శాతం తగ్గింది. కానీ ఆ తగ్గడానికి మన అర్హత తీయట్లేదు. తగ్గినప్పుడు బడ్జెట్ కూడా తగ్గాలి కదన్నా. అది ఎంత అనర్హులను తీసే తగ్గినప్పుడు అనర్హులని పంచిపెట్టే విజన్ తగ్గినప్పుడు అభివృద్ధి అనేటువంటి ఈ ఏమంటారు దాన్ని బడ్జెట్ అయితే పెరగాలి కదా. నేను ఇక్కడే చెప్తున్నా, గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, రేపు పొద్దున కేసీఆర్ వచ్చినా, దాని తర్వాత బీజేపీ వచ్చినా, ఎవరిది వచ్చినా సరే ఈ అనర్హులను లిస్ట్ అవుట్ తీసేసే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే వీడు నా పేరు తీసేస్తే వాడు ఓటు వేయడు కదా. అది తీసేస్తే నువ్వు బడ్జెట్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్రక్షాళన చేస్తే చాలు. ఎవరు అర్హులు అనేది, నిజమైన అర్హులు ఎవరు అన్నది ప్రక్షాళన చేస్తే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? యుద్ధం ఎవరి కోసం జరుగుతుందా? యుద్ధం ఇప్పుడు ఎవరి కోసం జరుగుతుంది? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ప్రజల కోసమే లేదు, ప్రభుత్వాల కోసం. ఇప్పుడు నువ్వే చెప్పినావు వాడు తీసేస్తే ఓటేయడని. తీసేసి ఓటేయడు. దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నట్టు? ఓటింగ్ కోసం, ప్రభుత్వం కోసం, ఓటింగ్ కోసమే కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అవుతుంటుందో ఆ ప్రభుత్వం కోసం ఇక్కడ యుద్ధం జరుగుతుంది తప్ప ఎవరి కోసం, ఎవరి బాగు కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కోసం జరిగే యుద్ధం అంతే. నేనే క్వశ్చన్ చెప్తానా. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును.
రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు అప్పులల్లో ఉన్న తెలంగాణ అనేటువంటి విషయం అయితే తెలుసు కదా, తెలుసు కదా. నువ్వు ఇస్తున్నటువంటి పథకాలలో ఈ ప్రభుత్వం ఇంకా అడుగులకు పోతుంది అనేటువంటి విషయం కూడా తెలిసి ఉంటుంది కదా. ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. మరి ఇప్పుడు ఈయన తెలివి ఉండి చేసినట్టవా తెలివి లేక చేసినట్టు మీరు చెప్పారు. ఇక తెలివి ఉండే తెలివి కాకపోతే ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను వచ్చిన తర్వాత నాకు అప్పులో చిప్పబెట్టిన అని చెప్తున్నాడు. దాని అప్పులు లేవనుకున్నట్టు పాపం. అట్టెట్లా అనుకుంటాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాట్లాడాలనా? రాష్ట్ర మా ఊళ్ళో పెంటయ్య తాత మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి. అధికారం కావాలంటే నేను అదే చెప్తున్నా. ఇక్కడ ప్రజల కోసం జరిగినటువంటి యుద్ధం తెలంగాణ అది అయిపోయింది. అదే చెప్తా. ఇదే సిచ్యువేషన్ లో మేనిఫెస్టోలు తీసుకుంటే తెలంగాణ ఉద్యమం అయిపోయిందన్న. బీజేపీ తెలంగాణ గురించి మన రాష్ట్రం గురించి ఇప్పుడు బీజేపీ కూడా మేనిఫెస్టోలో ఇవన్నీ ఇచ్చినారు. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికన్నా ఎక్కువ ఇచ్చింది హామీలు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీలు కూడా హామీలు ఇచ్చారు. అందరూ ఇచ్చినారు. ఎందుకు? ఓట్ల కోసమే కాదు. నేను ఒక్క కాంగ్రెస్ అంటలేను పెద్దనా. అందరి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఉన్న టీడీపీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, మొన్న ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం పథకాలు ఇస్తారు. ఎంత బడ్జెట్ అయినా ఖర్చు పెడతారు, ఎంత అప్పైనా తెస్తారు, దీన్ని ఎంత లోపలికి దొక్కమన్నా తొక్కుతారు. అంటే యుద్ధం వీళ్ళ కోసం జరుగుతుంది, అధికారంలోకి రావడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధమే తప్ప ప్రజలకు కావలసినటువంటి స్వేచ్ఛ సముద్రాన్ని ఏర్పాటు చేసేటువంటి యుద్ధం ఎక్కడ జరిగింది అని అంటున్నా నేను. ఇలా యుద్ధం అంతే సింపుల్ యుద్ధం అంతే. ఇప్పుడు ఇది ఎక్కిపోయిస్తా నేను. ఎందుకు అని అంటే నేను ఏమంటున్నా మీకు క్లియర్గా అందుకే చెప్పిన నేను. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్కి తీసుకొచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దాన్ని ఇంకా పొడి కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాన్ని కొనసాగించడం కదా, దీన్ని గుట్ట లెక్క తయారు చేసి పెడతారు. చూడు నువ్వు, గుట్ట లెక్క తయారు చేసి పెడతారు. ఏమో మొన్న మనం చూద్దాం, అది కూడా చూద్దాం. నేను ఒకటే మాట, ఆదాయం ఎక్కడి నుంచి ఉందో మీరు ఒక మాట చెప్పారు, నేను చెప్తా. ఐటీ ఇండస్ట్రీ నుంచి ఉంది, జిఎస్టీ ఉంది. ఈరోజు ఆదాయం కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. జిఎస్టీ నుంచి 50,000, సెస్ నుంచి 33,000 కోట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 25,000. నేను ఒక విషయం చెప్తాను, 15,000. నేను ఒక చిన్న విషయం చెప్తాను. వెహికల్ సెస్ గురించి మీరు ఇచ్చినటువంటి హామీలకు ఎంత ఆదాయం వచ్చినా అప్పులే అయితే తప్ప అభివృద్ధి అనేది జరగదు పెద్దనా. నువ్వు ఇప్పుడు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ హామీలు నెరవేరుస్తావా అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి అప్పుల సంఖ్య తగ్గినప్పుడే రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నట్టు. నేను ఒక మాట మాట్లాడుతున్నా. హామీలు నెరవేరిస్తే అప్పులు అయితే అంటున్నాం కదా. ఒకవేళ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదు అనుకుందాం. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల వరకు ఏదైతే ఉందో ఆగస్టు 15 లోపు చేస్తాను అంటున్నారు. చేయకపోతే మీరు ఓటేస్తారా? నేనేమంటున్నా, రుణమాఫీ మంచిదే అన్న, నేను కాదంటలేను. ఒక రైతు అన్న నేనేమంటున్నా, రుణమాఫీ అనేటివి రైతులకు జరగాల్సిందే. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. నేను అందుకే ఏమంటున్నా అంటే యనమల రేవంత్ రెడ్డి లేదు మీడియా ముంగల రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు ఏమని అంటే, మేము 1 సంవత్సరం మింగుడు బంద్ చేస్తే అని పంచుతాము అన్నాడు. మీరు అవసరమైతే యూట్యూబ్లో కొట్టి చూడరు. 1 సంవత్సరం మేము మింగుడు బంద్ చేస్తే మేము అన్నీ నెరవేరుస్తాం అన్నాడు. మేము ఇట్లా మోసం చేస్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోతారు అంతే. మేము క్లియర్గా చెప్తుండే ఆయన. ఎలక్షన్స్ ముందు అన్న ఇంటర్వ్యూలో అన్నాడు, మేము చూసినాం. అది కాకపోతే మేము మోసం చేస్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోతారు అంతే. అదే రాజకీయం అని మాట్లాడుతున్నాం. మోసపోతారు లేదు, మేము చేసిన పథకాలు మళ్ళీ అప్పులు చేసి తీర్చేస్తాం అన్నమాట. మీ ప్రజలు మోసపోతేనే రాజకీయం అని ఆయనే అన్నాడు, నేను కాదు అన్నది, లేకపోతే నువ్వు కాదు అన్నది. అది యూట్యూబ్లో కూడా చూడరు ఉంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు పప్ప నుంచి మాట్లాడుతున్నట్టే అన్న, తెలంగాణకు అన్యాయం జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో అంటున్నాము. ఎందుకు నేను ఒక విషయం చెప్పానన్న, దేశంలో ఉన్నది ఏ ప్రభుత్వం? బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని. ఓకే, బీజేపీ ప్రభుత్వం ఉండవలసిన చోట్ల ఎన్డీఏ గవర్నమెంట్ స్టార్ట్ అయింది కదా. అక్కడ బీహార్ కావచ్చు, ఇక్కడ ఏపీ కావచ్చు. వీళ్ళిద్దరు ఇప్పటికిప్పుడు పక్కకు జరిగిన మోడీ ఏం కావాలి? ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అంత పూర్తిగా కూలిపోదు, కూలిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ కాబట్టి ఈ చేతి కింద ఉన్నాయని ఈ చేతి కింద ఉన్నాయని కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని బుదరికి చేయాలంటే చేయాలి కదా. కాబట్టి బీహార్ కావచ్చు, ఏపీ కావచ్చు, అక్కడ చంద్రబాబు కావచ్చు, ఇక్కడ ఆయన పేరు ఏందో నితీష్ కావచ్చు. వీళ్ళు ఏందనంటే వీళ్ళకి పుసుకున్న బడ్జెట్ ఇవ్వలేదా? ఇక్కడ ఇండియా గవర్నమెంట్ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే డౌటే లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఆ 2 రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఈ 10 ఏళ్ళల్లో బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు ఎంత బడ్జెట్ ఇచ్చింది రాష్ట్రానికి, ఏం చేసింది రాష్ట్రానికి?
ఇవాళ ఒక్క బడ్జెట్ గురించి కాదు మనం మాట్లాడాల్సింది, 10 ఏళ్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు కదా, 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా. కనీసం నయం ఉండే ఇంతకుముందు అంటే నేనేమంటున్నాను, మరీ ఘోరం ఇప్పుడు పని లేదు కదా నీ తెలంగాణతోని. ఇప్పుడు ఏపీతోని పని ఉంది, గట్టిగా మాట్లాడితే చంద్రబాబు లాగుడ ఎక్కుంటాడు, అటు పోతే బీహార్లో నితీష్ లాగుడ ఎక్కుంటాడు, తర్వాత ఈయన గోసి ఉంటుందా? ఈయన గోసిపట్ట ఊడిపోయి అటువంటి గోసం మొదలవుతుంది. కాబట్టి మోడీ అనేటైనా, నేను చాలాసార్లు పాటలు కూడా రాసిన కేడీ అని, అంటే నీకు వాళ్ళ ప్రభుత్వం నిలబెట్టడం కోసం ఏ రాష్ట్రాన్ని అయినా పండబెడతారు, ఏ రాష్ట్రాన్ని అయినా పైకి లేపుతారు. కరెక్ట్ అన్న. కాకపోతే తెలంగాణ ప్రజలు కూడా మనకున్న 17 ఎంపీ సీట్లలో 17 అంటే ఒకటి మనం మజ్లిస్కి రాసి పెట్టేసినాం అట్లనే హైదరాబాద్ 16 వచ్చేస్తుంది అందరికి. సో ఈ 17 సీట్లలో 8 సీట్లు మనం బీజేపీకి ఇచ్చినాం. మన స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. కానీ అట్లాంటప్పుడు మనకి ఎంత ఫేవర్ ఉండాలి ఈ బీజేపీ గవర్నమెంట్? బీజేపీ గవర్నమెంట్ ఫేవర్గా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఈ 16 ఏవైతున్నాయో, ఈ 16తోనే అటు ప్రాబ్లం లేదు బ్రదర్, ఈ అవసరం లేదు వాళ్ళకి, ప్రాబ్లం లేదు. ప్రజలు మనం నమ్మే కదా మేము ఇది సీట్లు వేసారు. ఇప్పుడు ఇక్కడ ఏం పవర్ లేక ప్రజలను నమ్మించి గెలిచినటువంటి ఇక్కడున్న నాయకులకు సిగ్గు రావాలి అంటున్నా నేను. ఇప్పుడు దీక్ష పోతుంటారు కదా, మరి వీళ్ళు కూడా ఈ 8 మంది కూడా దీక్ష పోతే సరిపోతుంది కదా. నేనేమంటే ఎవరు ఏ దీక్షలు చేయరు, మీరు చోటు చూస్తారు కదా రేపు. ఇక మనం దీక్షకి మనం ప్రజలనే చేయాల్సి వస్తుంది వీళ్ళు చేయకపోతే. నేనేమంటా అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా దీక్షకు రావాలంటే వాళ్ళు వస్తారు, ప్రజలే కూర్చుంటారు. మళ్ళీ ప్రజలే కూర్చుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా చేయాలన్నా ప్రజలే కావాలి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైనా చేయాలన్నా ప్రజలే కావాలి. కానీ చర్చలు మాత్రం ప్రజల కోసం జరగాయి. నా పాయింటే ఇది. చర్చలు అనేటివి ప్రజల కోసం జరిగినప్పుడు రాష్ట్రంలో అప్పులు ఉండయి, బడ్జెట్ అవకతవకలు ఉండయి, కావాల్సినటువంటి బడ్జెట్ ఉంటుంది, కావాల్సినటువంటి స్వేచ్ఛ ఉంటుంది, దేశంలో రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది. అనేక అంశాలపైన పర్టిక్యులర్గా జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా జరిగినగా తెలంగాణ ఉద్యమం ఒక్కదాన్ని పక్కగా పెడితే ఇప్పటిదాకా జరిగినటువంటి ఏ ధర్నా కావచ్చు, ఏ ఉద్యమం కావచ్చు, ఏ ప్రజల కోసం జరిగింది? వీళ్ళ ప్రభుత్వాలు కాపాడుకునే కోసమే జరిగింది. కొన్నిసార్లు ఉద్యోగాల కోసం చేసిన ధర్నాలు కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంటే నేనేమంటా, వాళ్ళు ధర్నా చేస్తారు, ఆ ధర్నా చేస్తారు ఏమైందంటే రాజకీయ నాయకులు దాన్ని వాళ్ళు ప్రెస్ చేసుకొని మళ్ళీ దీన్ని ప్లేస్ చేసుకుంటారు, అంతే కదా. కానీ ఒక ధర్నాకి ఎప్పుడైనా సరే కానీ ఈ పొలిటికల్ సపోర్ట్ ఉంటే అది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది యాక్చువల్గా. అంటే నేను అదే చెప్తున్నా, లేకపోతే అది కొంచెం వీళ్ళు అధికారం రావడం కోసమే ఏ బడ్జెట్ లో కావాలన్నా అవి కావాలన్నా వీళ్ళు అధికారంలో రావడం కోసమే జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో, నరేంద్ర మోడీకి ప్రతి రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకుంటే నువ్వు బాసు దేశానికి. నరేంద్ర మోడీ అనేట ఆయన దేశానికి బాస్ 100%. నీకు చిత్తశుద్ధి ఉండాలి. సోయి లేకుంటే చేస్తా సరే, ఇంటెన్షన్ ఏముందో చెట్ల మీద ఎగిరే కోతివి కాదుగా నువ్వు. అదే నేను అనేది ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి ఇవ్వకపోయినా ఏం అడగలే, ఎవరు అడగలేదు. నేను సింపుల్గా చెప్తున్నా, తెలంగాణతోని బీజేపీకి ప్రాబ్లం లేదు అయ్యా. ఎట్లా ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం? నేను ఇంకో మాట చెప్తే, ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది? 8 మందా? 8 మందిలో ఇద్దరు మినిస్టర్లు ఇచ్చిర్రు. 8 మందిలో వీళ్ళు కూడా పనికిరాని వాళ్ళనే కదా. ఇప్పుడు వాళ్ళు చర్చ చేస్తారంటే పనికిరాని వాళ్ళు అన్నట్టే కదా. మా రాష్ట్రానికి ఇంత బడ్జెట్ ఏది అని అడగలేకపోతున్నారు అంటే వీళ్ళు కూడా చేతగాని వాళ్ళనే కదా. ఆడున్న వాళ్ళు ఇద్దరు చేతగాని వాళ్ళే. ఆ రాష్ట్రం నుంచి మనకు ఎలాంటి సమస్య లేదు. ఈ ఉన్న ఇండియా గవర్నమెంట్ కూడా ఊడిపోతట్టుంది, అక్కడ బీఆర్ ఏపీకి నేను జోకకపోతే అని వాళ్ళకి జోకేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ దేశ ప్రభుత్వం. ఇంకో ఇన్గ్రీడి ఏంటంటే మరి అంటే మిగతా రాష్ట్రాలకు అంతా ఇంత కొంచెం పోయినాయి ఇంకా. కానీ ఇక్కడ మరీ ఘోరంగా ఏంటంటే వీళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్స్లో సెంట్రల్ ఎలక్షన్స్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటక కానీ తెలంగాణ నుంచి కానీ ఎక్కువ ఫండ్స్ ఇక్కడ నుంచే పోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే నేను ఒక విషయం కాంగ్రెస్ దాని గురించి కూడా వేరే రాష్ట్రాలకు ఇచ్చిర్రు అంటే అక్కడ ఉన్న ఎంపీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మా రాష్ట్ర ప్రజలు బాగుండాలనుకునేటువంటి వాదన ప్రతిపాదన ఆ కేంద్ర ప్రభుత్వం ముందర తీసుకుపోయిరా లేకపోతే ఏం చేసేరా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళు మా రాష్ట్రంకు పదవి వచ్చేంతసేపే ప్రజలు, వీళ్ళకి పదవి వచ్చేంతసేపు ప్రజలు, పదవి వచ్చిన తర్వాత వీళ్ళకి పదవేగా కానీ రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్ ముందు వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చింది కదా. అమిత్ షాని కానీ సీతారామన్ని కానీ మోడీని కానీ మాకు మా రాష్ట్రానికి కొంచెం కేటాయించండి వాళ్ళు పోయి కలిసి వచ్చింది. ఆయన కూడా రిజల్ట్ ఏం రాలేదు. రాదని చెప్తున్నా కదా నేను. ఈ కలిసి వచ్చినా లెక్క చేయరంటావు? రాదు కదా. ఎందుకు రాదు?
ఎందుకు రాదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కదా ఇద్దరు, అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు చర్చ చేయగలిగితే తింటాడు. వీళ్ళు పోయి డిమాండ్ చేయగలరు. ఇప్పుడు నా ఇంట్లోకి నువ్వు వచ్చి చెప్తే తింటారా అన్న, లేకపోతే నేను నీ ఇంట్లోకి వచ్చి చెప్తే తింటారా అన్న? ఆ ఇంటి పెద్ద మనిషి చెప్పాలా పోయి. అంతే కదా. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఎవరైతున్నారో, బీజేపీ మంత్రులు ఎవరైతున్నారో, బీజేపీ ఎంపీ వాళ్ళు ఎవరైతున్నారో, మా రాష్ట్రానికి నిధులు ఎందుకు వస్తలేవు, మా బడ్జెట్ ఎందుకు పెంచడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటి వారు నడవాలి. వాళ్ళు నడుపుతలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దద్దమ్మలు అనేటువంటి క్లారిటీకి వచ్చినట్టే కదా నరేంద్ర మోడీ. ఇది నేనంటలేను, ఆ ఒపీనియన్ వస్తుంది అంటారు. ఆ ఒపీనియన్ ఉండదు కాబట్టినే. ఎందుకు ఏపీకి ఎందుకు ఇచ్చినావు? ఎందుకంటే లేకపోతే చంద్రబాబు నాయుడు ఉడవిక్కుంటాడు. అవును. నువ్వు బీఆర్కి ఎందుకు ఇచ్చినావు? నితీష్ ఉడవిక్కుంటాడు. కానీ వీళ్ళు ఉడవిక్కుచ్చోళ్ళు కాదు, ఉండేటోళ్ళే చెప్పులు మోస్తోళ్ళు. వీళ్ళు చెప్పులు మోస్తోళ్ళు. నేనంటే నేను మాట మీరు యూట్యూబ్లో కొట్టి చూడరు, బండి సంజయ్ చెప్పులు మోస్తుంటే చూడలేదా? చెప్పులు మోస్తోళ్ళు కాబట్టి వాళ్ళకేంద్ర ఏం కాతి అని అనుకుంటుండు, తప్పులేదు. ఇంకోటి జరిగిందన్న మనకి ఈ వారంలో డిఎస్సి పరీక్షలు జరిగిపోయినాయి. అయితే డిఎస్సి పోస్ట్పోన్ చేయమని విద్యార్థులు చాలా వరకు పోరాటాలు చేశారు. మన ఛానల్లో కూడా మనం సపోర్ట్ చేసుకొని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడం, వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది. కానీ ఎటకెళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం లేదు, పోస్ట్పోన్ కూడా చేయలేదు. ఎందుకంత మొండిగా పోయి ఉంటారు అనుకుంటారు మీరు? ఇంకా అంటే వాళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేయడానికి కూడా ఒక రీజన్ అండి. ఏంటంటే నువ్వు సీట్లు పెంచండి, మెగా డిఎస్సీ అన్నారు, ఇంత తక్కువ సీట్లు వేస్తే ఇంకా కొంచెం పోస్ట్పోన్ చేసి ఇంకెక్కువ సీట్లు పెంచి ఎక్కువ ఓపెన్స్ పెంచి ఇమ్మని అడుగుతున్నారు. కానీ ఎందుకు మొండిగా లేదు మేము ఇంతే వేస్తామని ఎందుకు పోయారు, ఇదే డేట్ వేస్తాం ఇట్లనే వేస్తాం ఎందుకని ఎందుకు అంత కఠినంగా వివరించారు? కేసీఆర్ను మించిన నియంత యనమల రేవంత్ రెడ్డి. నియంత అంత ఉందంటరా? కేసీఆర్ని మించిన నియంత ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బతకనిస్తారా? చుట్టుముట్టున్న పెద్ద లేదు, చుట్టుముట్టున్న వాళ్ళ అందరి మూతులకు తలాలు వేసి ఉంటారు రేవంత్ రెడ్డి. కష్టమే అనుకుంటా నేను రేవంత్ రెడ్డి చుట్టుముట్టు వీళ్ళెవరు చిన్నోళ్ళు కాదు కదా, ఎవరు నా రాడిదేళ్ళ నాయకులు. మరి చిన్నోళ్ళు కాదు ఈయనేందుకు ముఖ్యమంత్రి అయ్యిండు మీరన్న మాటకి? వీళ్ళెవరు చిన్నోళ్ళు కాదు కదా, మరి ఈయనేందుకు ముఖ్యమంత్రి? వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు ఇస్తారు. ఎస్, వాళ్ళకి రెస్పెక్ట్, హోదానో, స్థాయో సింపుల్గా ఇచ్చేస్తారు. లేకపోతే ఎందుకు ఇస్తారు? ఇంకోటి అప్పుడు నియంత ఎక్కడ ఉంది? నేను అదే చెప్తున్నా, నీకు కావాల్సింది నీకు సాటుగా ఇచ్చేసిన తర్వాత నేటికి పోయి నేను ఏమైనా చేసుకోవచ్చుగా. సాటిగా పదవులే ఇస్తారు కదా క్లియర్గా. నేనేమంటా ఎవరికి ఏ పదవి లేదు, అందరికీ ఉంది కదా. ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్తా, తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ చెప్పిందే ఫైనల్. అంత సీన్ ఉందంటారా? మరి ఆయన మీరు తక్కువ అంచనా వేస్తే నేనేం చెప్పాను? తక్కువ అంచనా వేయట్లేదు, ఆయన ఒక సీఎం, తక్కువ అంచనా వేసే అవకాశం ఇలాంటివి లేవు. కానీ అదే సమయంలో మిగతా నాయకులు కూడా తక్కువ అంచనా వేయట్లేదు. తెర మీద చూస్తానికే మా బట్టి అన్న ఉన్నాడు, మా పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు, లేకపోతే ఆ అన్న ఉన్నాడు, ఈ అన్న ఉన్నాడు అనేటువంటి వాస్తవం జరుగుతుంది తప్ప అసుట్ట పోయిన తర్వాత పొన్నం అన్న అన్నే కూర్చోవాలి, బట్టి అన్న అన్నే కూర్చోవాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్తే గదే నడవాలి, గదే నడుస్తుంది, గదే నడుస్తుంది. ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి ఆ ఇష్యూ మీద ఎందుకు ఇంత మొండిపాటు, ఎందుకు ఇంత తొండిపాటు అనేటువంటి అంశం వచ్చినప్పుడు నేను ఏం చేసినా అడిగేటోడు లేడనేటువంటి నియంత అనకపోతే ఏమంటారు? దానికి ఇంకేమైనా కొత్త పదం ఉందా? దాన్ని ఏమనాలి? అదొకటి. రెండోటి, నేను నిరుద్యోగులకు మాట చెప్తానే, నిరుద్యోగులకు ఏం చెప్తా అంటే కొలువుడు అని బిచ్చమెత్తుడేందని నాకు అర్థం కాదు. మరి ఏం చేయమంటారు? కొలువులు ఎవడు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం కొలువులు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఆ ప్రభుత్వంలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరు? ఒక్కొక్క శాఖకు ఒక్కొక్కరు ఉంటారు కదా. అన్ని శాఖలు ఒకరు, హోంశాఖ. 10వ తరగతి ఫెయిల్ అయినోడు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అవుతాడు. గొప్ప గొప్ప పట్టాలు పొందినోడేమో రైలు పట్టాల మీద వాడుకుంటాడు. అరే పదవులు ఏమంటారు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి, కొలువులు ఇచ్చేటువంటి ఉద్యోగాల పదవులకు మీరెందుకు కోరు? చేంజ్ కావాలి మనిషి మైండ్. రాజకీయంగా రమ్మంటున్నారు, మనిషికి చేంజ్ కావాలి. నిరుద్యోగం అనేది ఈ భూమి ఉన్నంత కాలం ఈ దేశంలో నిరుద్యోగం పోదు. ఇది రాసి పెట్టుకోరు మీరు. ఎందుకు పోదు అంటే డెవలప్ అయిన దేశాల్లో కూడా ఉంది నిరుద్యోగం అనేది. నేనేమంటున్నా అంటే పోదు, ఎందుకు పోదు అంటే నిరుద్యోగం పోవాలంటే పెట్టుబడిదారు వ్యవస్థ నడవదు. ఇప్పుడు నేనున్నా మీ ఛానల్ ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మీ సంస్థలో పనిచేసేటువంటి 10 మంది పిల్లలు అనుకుందాం, వాళ్ళకి ఎంత మేరకు సెక్యూర్ కలిపియగలుగుతారు మీరు? జీవితకాల సెక్యూర్ కలిపియలేరు. మీకు చేతనైన మేరకే చేయగలుగుతారు. అది నువ్వైనా నేనైనా, నా ఇంట తిరుగుతోడికైనా నీ ఇంట తిరుగుతోడికైనా, నీకాడ పనిచేస్తాడైనా నాకాడ పనిచేస్తాడైనా. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో వాడు ఉద్యోగం పొంది వాడు ప్రభుత్వంలో జాబ్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఆయనకి లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న సింపుల్ తేడా ఏంది? సెక్యూరిటీ ఉంటుంది, అంతే కదా.
మన కమ్యూనిస్ట్ ఇక్కడ కాదు కదన్నా. టెక్నాలజీ కలిగినటువంటి చదువు చదివిన తర్వాత ఒక యాపిల్ ఫోన్ ఎక్కడ తయారవుతుందన్నా అమెరికాలో తయారవుతుంది. ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో చాలా ప్రొడక్షన్ అయింది. ఆ 40% మన నేనేమంటున్నా అంటే ప్రతి ప్రొడక్ట్ మీద ఇక్కడ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఇండస్ట్రీలు మన దగ్గర పెరగాలి. ఎంతసేపు ఉన్నా బయట నుంచి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తలేం. అది స్టార్ట్ అయిందన్నా. మనకు ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. అది ప్రభుత్వ అధీనంలో జరగాలి, అది ప్రభుత్వ కొలువై ఉండాలి. అది మన కమ్యూనిస్ట్ దేశం కాదు కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశం అయితేనేమో ప్రతిదీ గవర్నమెంట్ కనుసరగలో జరగాలి, గవర్నమెంట్ వ్యవస్థనే ఉంటుంది. కానీ మన కమ్యూనిస్ట్ కాదు కదా. అయితే నేను ఒక క్వశ్చన్ చెప్పనా, అది ఈ దేశంలో క్వింటల్ పత్తి ఎంత, మన రాష్ట్రంలో క్వింటల్ పత్తి ఎంత? అది ధర పెరుగుతుంటే తగ్గుతుంటుంది. ఇప్పుడు 11,000 ఏమో ఉంది. 11,000 ఉంది. ఒక క్వింటల్ పత్తిలో ఎన్ని అంగిల్ చేయొచ్చు అందాదా మీ అందాదా? అంత నాలెడ్జ్ లేదు కానీ ఒక 100 అంగిల్ పెట్టుకోవచ్చు, చాలా చేయొచ్చు. ఓకే, ఉదాహరణకు పెట్టుకుందాం. ప్యూర్ కాటన్తో తయారు చేస్తాడు. ఈ పత్తి ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది? దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మన దేశంలో కంటే వేరే దేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి 100 అంగిలు తయారు చేసిన తర్వాత ఇక్కడ 11,000కు క్వింటల్ కొనుక్కున్నటువంటి పత్తి నుంచి వచ్చేటువంటి 100 అంగిల ఖరీదు ఎంత ఉంటుందంటే 3 నుంచి 350 లక్షలు ఉంటుంది తయారైన తర్వాత ప్రొడక్ట్ కంప్లీట్ అయినాక. ఆ ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఎందుకు జరగదు అంటున్నాను నేను. అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చొరవ. ఇవాళ వేరే దేశం నుంచి ఇంకో మన దేశానికి గవర్నమెంట్ అనేది జరగాలన్నారు కదా. ప్రైవేట్లో కూడా జరిగితే మంచిదే కదా. అంటే నేనన్నా నిరుద్యోగం గురించే మాట్లాడుతున్నాను నేను. అదేనంట, ఓన్లీ గవర్నమెంట్ ఎందుకు చేయాలి షెట్లు? ప్రైవేట్ కూడా చేసినా కూడా మన దగ్గర మన ఆదాయం పెరుగుతుంది కదా. అట్లా చెప్పి మరి దానికి మీరు చొరవ తీసుకొని మీరు సెక్యూర్ కల్పించి అందులో జాబ్ రోడ్ అవుతుండో వానికి సెక్యూర్ కల్పించి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉద్యోగాలను ఏం చేయమంటారు? నిరుద్యోగులను ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల గురించి ఏం చేయమంటారు? ఏం లేదు, నిరుద్యోగులు కొట్లాడే కంపెనీ పెట్టమంటారు, ఆ కంపెనీలో పని చేయమంటారు. లేదు పెద్ద కంపెనీ చేస్తే మళ్ళీ ప్రైవేటే కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా అన్ని ఉద్యోగాలు కల్పించలేదు. అందరికి ఇచ్చే కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగానికి నేనేమంటా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఏవైతున్నాయో, కంపెనీస్ ఏవైతున్నాయో, ఏవైతే కార్ఖానాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సంస్థలకు భద్రత కల్పించేటువంటి అవకాశం ఇస్తే నిరుద్యోగాన్ని కొంత తక్కువ చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు కంపెనీ ఎగ్జాంపుల్ ఒక పత్తి మిల్లు ఉంది, లేదా ఒక ఆయిల్ మిల్లు ఉంది. దాంట్లో కూడా గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే వానికి 15-20 వేల జీతం వచ్చినా గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోతాడు. ఇన్సూరెన్స్లు కానీ ఏమన్నా సరే. ఎందుకు అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తే నీకు కోపం వచ్చినా నువ్వే పోవాలి, వానికి కోపం వచ్చినా నువ్వే పోవాలి. ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయాలంటారు. వాళ్ళకు సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మనకి ఎన్నికలు వస్తాయి పెద్దనా. మనం కూడా తీరని కోరికలు మాట్లాడదు. కరెక్ట్, నేను అదే తీరని కోరికలు మాట్లాడదు. నేనేమంటా అంటే ఒక ఫ్యాక్టరీ ఉన్నది, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఆ ఫ్యాక్టరీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఫెసిలిటీస్ ఏవైతుంటాయో, ఆ భద్రత ఏదైతుంటుందో ప్రభుత్వం కనుక ఆ కంపెనీతో యాజమాన్యంతో మాట్లాడితే పాసిబుల్ అవుతుందన్నా. పాసిబుల్ అవుతుంది, ఈజీగా పాసిబుల్ అవుతుంది. రూల్స్ ఇప్పుడు మన కర్ణాటక గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మా రాష్ట్రాలకి లోకల్ మాత్రమే ఇవ్వాలి అన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది రీసెంట్గానే. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మంచి ఆలోచన అది, నాకు తెలిసి అయితే మంచి ఆలోచన. నా బాధ కూడా అదే కదా. ఇండస్ట్రీలు ఇక్కడ పెరగాలి. మా చదువుకున్న పిల్లలు రోడ్ల మీద తిరుగుడు కాదు, లారీ మీద కిన్నర్లు చేసాడు కాదు. వీళ్ళకి ఇండస్ట్రీలు పెట్టు. దానికి మీరు ఏం తోడ్పాటు చేస్తారు గవర్నమెంట్ అన్నది క్వశ్చన్. అంతే. గవర్నమెంట్ వాళ్ళు అట్లా నిరుద్యోగాన్ని కొంచెం ఏమైనా తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇండస్ట్రీల్లో మనలకు భద్రత కల్పించినటువంటి ఉద్యోగాలు ఇవ్వండి. అది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా. ప్రభుత్వ ఉద్యోగం ఎట్లాగే ఇయ్యరు, ఎట్లా అందరికీ సరిపోవు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రైవేటీకరణలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు ప్రభుత్వం చొరవ తీసుకొని మీరు వాళ్ళకి సెక్యూర్ కల్పించండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం. ప్రభుత్వంలో ఏ రూల్స్ అవుతున్నాయో వానికి ఏ చట్టం అయితే వర్తిస్తుంది అనేది కార్పొరేట్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కార్పొరేట్ నుంచి ఫండ్స్ తీసుకున్న తర్వాత ఇంతసేపటి అదే అంటున్నా. ఎందుకు ఇంకా ఈ డైలాగ్ వస్తలేదు, డైలాగ్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇది కల్పించిన తర్వాత కార్పొరేట్ నుంచి వచ్చేటువంటి ఇన్కమింగ్ ప్రభుత్వానికి రాదు, తగ్గిపోతుంది కదా. ఖర్చులు పెరిగిపోతాయి. మరి కార్పొరేట్ నుంచి వచ్చేటువంటి ఇన్కమింగ్ అంతా ఎడిపోతుంది. ఇప్పుడు ఎవరైనా లెక్క చెప్పారా మీకు? అంటే ఇప్పుడు మీరు చూసినటువంటి మీ వయసులో మీ అంటే మీ ఆలోచన విధానం మీరు చూసిన కాంచెల్లి ఇగో గీ ఇండస్ట్రియల్ నుంచి గిన్ని కోట్లు వచ్చింది. అది మీకు ఓపెన్ ఉంటుంది అన్న, మీరు చూసుకోవచ్చు. నేనేమంటున్నా ఓపెన్ ఉంటుంది కానీ ఎంతమంది ప్రజలకు తెలుసు అంటున్నా. ప్రజలు పట్టించుకోరు, ఎందుకంటే కొన్ని లక్షల ప్రజలు పట్టించుకుంది ప్రభుత్వాలు మారాయన్నా.
ఇప్పుడు లక్షల కంపెనీ ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రజలు పట్టించుకుంది, ప్రభుత్వాలు మారాయి. అట్లా అట్లా ప్రజలు పట్టించుకుంటారు కాబట్టి ప్రభుత్వాలు మారుతాయి. ఏ కంపెనీ ఎంత కడుతుందని ప్రజలు పట్టించుకునే సిచ్యువేషన్ అయితే లేరు. చెప్తే ఎందుకున్నారన్నా ఇంటర్ ఇవాళ నువ్వు ఒక పని చేసి, కాకపోతే ఓవరాల్గా మనకు నేను ఒక విషయం చెప్తా. ఎంత కట్టిన మాత్రం తెలిసిపోతుంది. నేనేమంటున్నా అంటేనా, అట్లా ప్రజలకు పూర్తి స్థాయిలో లెక్కలే తెలిసి ఉంటే ఒక్కొక్క ఆట చింతపడగలు తీసుకుందరు ప్రజలు, కానీ వాళ్ళకి ఏం తెలియదు, పళ్ళల్లో ఆడే ఉంటారు. ఎవరి జీవితం వాళ్ళది ఉంటారు కాబట్టి అట్లా పర్టికులర్గా లెక్కలు తెలిస్తే ఎంత బాధ ఎందుకు ఉంటుందన్నా? నేను నాలాంటి వాడు 500 1000 రూపాయలు తీసుకుని ఓటు ఎందుకు వేస్తాడనా అని పర్టికులర్గా లెక్కలు తెలిసి ఉంటే పోడు కదా. పోడు. నేనే పైసలు తీసుకుంటాడు, వాటా తీసుకుంటాడు. వాటా తీసుకుంటాడు, అప్పుడు ఒకటి డబ్బులు అడిగాడు, ఇక వాటా అడుగుతాడు. వాటా ఆ లెక్కలు తెలియకనే కదా ఈ కథ అంతా. ఏ కంపెనీ నుంచి వచ్చేదైనా, ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చేదైనా 10% ప్రజలకు వస్తే 90% ఏ పార్టీ అధికారులు ఉంటే ఎవడే మోసుకపోవాలన్నా వాడే మోసుకుపోతాడు. ఇది బాగుందన్న. ఈసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు వచ్చి ఓటు అడిగితే డబ్బులు ఇచ్చి వాటా కావాలి, నాకు డబ్బులు వద్దని అడగాలి. అంతే. సంపాదించిన దాంట్లో వాటా ఎంత ఇస్తామని అలాగే అంతే. ఇప్పుడు నేను నెక్స్ట్ బాగుంది కాన్సెప్ట్. వాటా ఏందో వాటా కావాలి, నీ పరిపాలనలో నాకు వాటా కావాలి. బాగుంది ఇది కాన్సెప్ట్, కొత్తగా ఉంది. ఓట్లు వేస్తాం, నేను గెలిపిస్తాం, మా ఊరు మొత్తం వేస్తాం, మా ఊరికి ఎంత వాటా ఇస్తాం. నీకు నెలకు 2 లక్షలు, ఎంత 2 లక్షల ఒక ఎమ్మెల్యేకి ఎంత? అంతే 2.5. అవి వస్తున్నాయి కదా, అవి నువ్వే ఉంచుకో. నువ్వు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్స్ కావచ్చు, నువ్వు పెట్టిస్తున్నటువంటి కంపెనీల యజమాని నుంచి వస్తున్నటువంటి పెట్టుబడి కావచ్చు, నువ్వు దోచుకునే డబ్బు కావచ్చు, దానిలో నుంచి వాటా ఇచ్చేసేమో. సంవత్సరానికి ఒక బహిరంగ సభ పెట్టి నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి ఒక బహిరంగ సభ పెట్టి, ఇగో జుట్టు కింద వచ్చిందిరా నాయన ఇస్తారని చెప్పి పంచిపెట్టు. వాటా ఇచ్చేసి అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీ పరులు ఉంటారో చూద్దాం అన్న. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడినాం కదా నిరుద్యోగాల గురించి కానీ, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మన రాష్ట్రానికి ఒకవేళ ఒక ఫేవర్గా మాట్లాడుకుందాం అనుకుంటే ఏం చేస్తే, ఫైనల్గా ఇది చెప్పేసి ఏం చేస్తే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెంచుతుంది? ఏం చేస్తుంది అంటే, ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెంచాలనేటువంటి ఆలోచన విధానానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ పెంచవలసినటువంటి అవసరం ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. కరెక్ట్. ఎందుకు లేదు అంటే, ఇక్కడి నుంచి దానికి ఎలాంటి ప్రమాదం లేదు, అధికార ప్రమాదం లేదు కాబట్టి చేయకపోవచ్చు. మరి ఏం చేయాలి? ఆల్టర్నేట్గా ఏం చేయాలంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతుందో, ఆ బీజేపీ నాయకులు ఎవరైతుర్రో, బీజేపీ ఎంపీలు ఎవరైతుర్రో, బీజేపీ మంత్రులు ఎవరైతుర్రో వాళ్ళ ఇంటి మీదకి పోయి తెలంగాణ ప్రజలు పోయి పడాలి, మళ్ళీ యుద్ధం చేయాలి. ఇప్పుడు నేనేమంటే, ప్రతి మనిషి రేపటి ఉదయాన్నే చూడాలని అనుకుంటాడు. ఎవడైనా పండుకుంటప్పుడు ఏ మనిషి అయినా రేపు పొద్దుగాల లేచి పోవాలనుకుంటే రేపు ఉదయం చూడాలనేటువంటి కోరికే కదా. ప్రజలు కూడా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ లీడర్ అయినా ప్రజల క్షేమం కోరే విధంగా వీనైనా చేస్తాడేమో అనేటువంటి ఆశతోని ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు తప్పితే, నువ్వు తప్ప ఇంకోటి లేడని ఎన్నుకోరు ప్రజలు. నువ్వు తప్ప ఇంకోటి లేడని ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు ఇప్పటిదాకా. మరి ఇంకోటి అన్న, ఇప్పుడు ఇది ఓకే, ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు రాడు? ఒక అరకొర తప్ప అది ఇంకా అహంకారం తగ్గలేదంటారా? అంటే నేనేమంటే, కేసీఆర్ ఎట్లా అంటే ఏ అంత పొరగాలని అయిపోయింది తీరా అన్నట్టు ఉంటాడు ఆయన. అహంకారం ఇంకా తగ్గలేదా? పవర్ పోయినా కూడా ఇంకా తగ్గుతలేదు. ఎలమదొర కదా తగ్గదు. దొర అయితే మరి ప్రజల సంక్షేమం కోసం వచ్చి అట్లాంటి పెద్ద సీనియర్ నాయకులు కూడా వచ్చి మాట్లాడితే, అసెంబ్లీలో కొట్లాడితే కొంచెం మేలు జరగవచ్చు కదా జనాలకి. నేనేమంటే, ప్రజలు, నేను అందుకే చెప్తున్నాను, స్టార్టింగ్ సందా అదే చెప్తున్నా, ప్రజల మేలు అవ్వడానికి అవసరం లేదు సార్, ప్రభుత్వాలకు కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు. ఇట్లాంటి ఆయన అవసరం ఉంది కదా వీళ్ళకి. నేనేమంటే, నువ్వు ప్రజల మేలే కోరుకున్నటువంటి అయితే నువ్వు పదవులకి వెళ్ళి ఎందుకు దిగిపోదు? సింపుల్ లాజిక్. మీరన్నది నేనన్నది కాదు. దిగిపోయిన తర్వాత సరే ప్రతిపక్షాల హోదాలో కూడా ప్రజల కోసం పోరాడితే, ఇప్పుడు వచ్చి ఎంతైనా కేసీఆర్ గారు మాట్లాడితే అటెన్షన్, మీడియా అటెన్షన్ కానీ, జనాల అటెన్షన్ కానీ స్థాయి వేరే ఉంటుంది, మారిపోతుంది. అసెంబ్లీ వాతావరణమే మారుతుంది. అట్లాంటి వచ్చినందుకే పెద్ద వార్త వచ్చి అక్కడ ప్రజా సమస్య గురించి మాట్లాడితే కూడా కొంచెం మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా. అంటే మరి ఆయనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా మరి ఆయనకి ఎట్లా కనిపించారు అన్న? ఎట్లా అంటే, ఆయన సీఎం ఉన్నప్పుడే రకరకాలుగా ఉన్నాడు. ఇప్పుడు నేను సీఎం లేదు, ఏం లేదు, మీరు గెలిపిస్తే అసెంబ్లీలో ఉంటా, లేకపోతే ఇంట్లుంటా అన్నాడు. ఒప్పుకుండగా గెలిపలేదు కాబట్టి నేను ఇంట్లుంటా, నాకు సంబంధం లేదు, మీరే తప్పు చేశాడు, ప్రజల మీదకి నెట్టేసి అసెంబ్లీకి రాకుండా ఉంటుండే. మరి అట్లా తీసుకుంటే మనం అట్లనే తీసుకోగలుగుతాం కదా. ఇప్పటికైనా మనం కోరుకుంది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ బడ్జెట్లు అయినా సరే, అవకాశం ఉంటే మధ్యంతర బడ్జెట్లు అయినా సరే, తెలంగాణకి, రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ పెరగాలి కోరుకుంటున్నాను. నేను ఒక్కటే చెప్తాను, ఈ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెరగాలి అన్న, పెంచాలి అన్న, ఇక్కడున్నటువంటి బీజేపీ నాయకత్వం
వాళ్ళు పెంచలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నట్టే, ఈ ప్రజల్ని నష్టపరుస్తున్నట్టే. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ వర్గం కావచ్చు, ఎమ్మెల్యేల వర్గం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, అక్కడ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ అయినప్పటికీ బీజేపీ పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రం బాగు కోరుకుంటే, ఒకవేళ ఈ తెలంగాణ ప్రజల బాగు కోరుకుంటే వీళ్ళు అడుగుతారు. ఈ తెలంగాణ సర్వనాశనంగా అయిపోవాలనుకుంటే మాత్రం బీజేపీ వాళ్ళు అడగరు. తెలంగాణ బాగోవాలనుకుంటే వాళ్ళు అడగాలి. మరి ఆ చిత్తశుద్ధి కూడా ఉండాలి. వాళ్ళు అడగకపోతే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఎవరు ఈ రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళం, మీలాంటి వాళ్ళం, మీడియా కావచ్చు, నాలాంటి ఎవరు మాట్లాడేటోళ్ళు కావచ్చు, ఖచ్చితంగా కొట్లాడ దిగాల్సి వస్తుంది, దిగాలి కూడా. అట్లా అయితేనే సాధ్యమైతే తప్ప వీళ్ళు నిమ్మలంగా ఉండగా ఇప్పుడు నేను అడిగితేనే నా ఇంట్లోకి 4 రూపాయలు అన్నా, అంటే నేను పని చేస్తేనే 4 రూపాయలు. ఇప్పుడు నేనే నిమ్మలంగా ఉన్నాక నా భార్య ఏమంటుంది, నన్ను ఏం లేదు ఉన్న దాంట్లో వడి పెడుతుంది అంతే. కాబట్టి నేనేమంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ మంత్రులు అంత వాళ్ళు కొంచెం చిత్తశుద్ధితో మా రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్రం అప్పులలో ఉన్నది. ఏ పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది కాదు ముఖ్యం. ఇక్కడ మా ప్రజలు, తెలంగాణ అంటే ప్రజలు అంతే, పేరు కాదు. తెలంగాణ అంటే పేరు కాదన్న ప్రజలు. కాబట్టి నేను అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకులు స్థితిగతులు మారిపోవాలి అనుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతుందో అది చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మొరపెట్టుకుంటారా, ఇక కాలు మొక్తారా, ఏలు మొక్తారా, సంకనాక్తారా, ఏం చేస్తారో చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పెంచేటువంటి పరిస్థితిని తీసుకొస్తే బాగుంటుంది. వచ్చే బడ్జెట్లనన్నా అది మన రాష్ట్రానికి సహకరించే విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. ఇలా రేవంత్ రెడ్డి ఇలా ఉంటాడు, రేపు పోతాడు. ఎవరికి స్వాస్థ్యం ఏం కాదు కదా సీఎం సీటు, కరెక్ట్ కాదు, ఎవరికి కాదు. కేసీఆర్ నన్ను మించిన వాళ్ళు లేడు అనుకోండి, పోలే. ప్రజలు అనుకుంటే ఎంతసేపు అన్నా, రేపు రేవంత్ అయినా ఇంకెవరైనా ప్రజల ముందు ఎంత. బీజేపీ ప్రభుత్వం మీద మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద ఏమైనా కొత్తగా పాట రాసే అవకాశాలు ఉంటాయా? రాస్తే ఎందుకు రాయనన్నా, చూస్తామన్నా పాటతో. నేను ఏమంటా అంటే మీ తరపున కూడా ఒక ప్రయత్నం. దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు చచ్చిందా, వీరయోధులను గన్న తల్లి నా నెత్తురు, వీరయోధులను గన్న తల్లి మన భరతమాత కదరా, భరతమాతను బజారుకి ఇచ్చేవాడు కావులేరా, దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు చచ్చిందా. తెల్లదొరలపై తెగువతో నిలిసిన అల్లూరి గారు, గుండె జారని దండి గుండె కొట్లాడిన మునగాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశమే ఏందో మరి. నేను నిజంగా ఈ దేశం అనుకుంటే చాలా గర్వపడతా. ఇక్కడ కొన్ని కులాలు, కొన్ని కథలు ఇవన్నీ ఉన్నందుకు బాధపడతా. అలాంటి దేశం ఆగమైపోతున్నది. ఏం మార్చాలన్నా, దేశం మారాలన్నా, రాష్ట్రం మారాలన్నా ఇక్కడ ఉన్నటువంటి యువత కరెక్ట్ అయిన ప్లేస్లో ఉండాలి. వాళ్ళ ఉండాల్సిన స్థానంలో వాళ్ళు ఉండగలిగితే మార్పులు జరుగుతాయి, తొందరగా జరుగుతాయి, ఫాస్ట్గా. అంతే కదా. ఏదేమైనా మీ మాట పాట 2 కత్తులే. దాంట్లో పాట ఇంకా సురకత్తులు అన్న. పాట పాడినప్పుడు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంటుంది మీరు మాడుతుంటే పాట. సో ఖచ్చితంగా మీరు ఒక పాటతోటే ఈ బడ్జెట్ సంబంధించినది కూడా ఒక సమస్యకి తీసుకొని రాస్తారని నేను ఖచ్చితంగా రాస్తా పెద్దనా. ఇది అట్టి టైప్ రేపు వెళ్ళిలోపు రాసేస్తా. రాయాలి. ఎందుకంటే ఇది ఈ సందర్భం కూడా ఇదన్నా. ఇది మరొకసారి మేము పిలవగానే మా ఆర్తెల్లుకి వచ్చి ఈ సమస్యల గురించి మాట్లాడినందుకు సంతోషం అన్న. మళ్ళీ మీరు మా స్టూడియోకి రావాలి. వ్యవస్థ పెద్దనా, మీరు ప్రజల స్టూడియోగా ఉన్న రోజులు నేను వస్తూనే ఉంటా. మేము మీరు చూస్తున్నారన్నా, మేము ఏ పార్టీకి సంబంధం లేదు మాకు. ఖచ్చితంగా ప్రజాపక్షాలనే ఉంటాం. మీరు మళ్ళీ రావాలి. మీ పార్టీ, మీ ఆర్ తెలుగు ఛానల్ పార్టీ ప్రజల పార్టీ. అంతే ఖచ్చితంగా ప్రజలే మీ పార్టీ. ఇదండి ఈరోజు సంభాషణ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.